అసలు ఏంటి మీ బాధ? బాగున్న సినిమాలు గూడా హైప్ క్రియేట్ చేయకపోతే ఇంకెందుకు మామ? నాలాంటి యూట్యూబర్స్ నిన్న ఈ 'ప్రేమలు' సినిమా రిలీజ్ అయింది. మలయాళం రీసెంట్‌గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ సినిమా బడ్జెట్ 6,00,00,000 లోపలే. కానీ కలెక్షన్ చేసింది 65,00,00,000 దాకా. నెట్ కలెక్షన్ 25,00,00,000 దాకా లాభాలొచ్చింది. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు డబ్బుడ్ వెర్షన్‌లో యస్టర్‌డే రిలీజ్ అయింది. ఈ సినిమాని ఎందుకురా ఈ సినిమా అంత హైప్ క్రియేట్ చేశారు? ఎందుకు రిలీజ్ చేసేటట్టుగా చేశారు? రిలీజ్ చేసింది తప్ప. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మంచి కంటెంట్ వాళ్ళు రైట్స్ తీసుకొని తెలుగులో రిలీజ్ చేశారు. మీకేంటి నొప్పి? మీకేంటి నొప్పంటున్నా? పబ్లిక్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్‌లో. వాళ్ళకి లేని నొప్పి నీకెందుకు? నువ్వెందుకు బ్యాడ్ రివ్యూస్ ఇవ్వాలి? మన తెలుగు మూవీస్‌నే నువ్వు హైప్ క్రియేట్ చేయవు. మరి అదర్ లాంగ్వేజ్ మూవీస్ కూడా తొక్కేస్తే ఎలా మామ? అన్ని లాంగ్వేజ్ తొక్కేయండి. సినీ ఇండస్ట్రీని నాశనం చేసేయండి యూట్యూబర్స్‌ని. అసలు మీకెందుకు యూట్యూబ్ ఛానల్స్? ఒక సినిమాని కరెక్ట్‌గా గెస్ చేసి అప్డేట్ ఇవ్వకపోతే కూడా ఆ ఛానల్స్ ఎందుకంటున్నా? తొందరలో ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వెర్షన్‌లో కూడా మల్టిపుల్ ఆడియోలో, ఓటీటీలో వెర్షన్ వస్తుంది. అప్పుడు మీరు తెలుగులో చూడండి సినిమాని. అప్పుడు మనం చెప్పింది కరెక్టా? లేకపోతే వాళ్ళు చెప్పింది కరెక్టా? మీకొక ఐడియా ఉంటుంది. సో, నేను ఏదైనా ఒక మూవీ గురించి రికమెండ్ చేస్తే అది డామ్ షూర్ పర్ఫెక్ట్‌గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అలాంటి మూవీని నిన్న ఎంత బ్యాడ్‌గా రివ్యూస్ ఇచ్చారంటే చాలామంది యూట్యూబర్స్ బండ బూతులు వస్తున్నాయేమో చెప్పకూడదు మళ్ళా బాగుండదు.